హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ అయితే భీష్మ ఏకాదశి కదండి. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మరి మీరు కూడా మీ ఇంట్లో పూజ చేసుకున్నారా? ఇక్కడ నేనైతే చేయడానికి అవ్వలేదు కాబట్టి అమ్మ అయితే దండం పెట్టుకున్నారనమాట. నేనైతే వీడియో తీసుకున్నాను. ఇంకా అలానే భీష్మ ఏకాదశి రోజంట మనం విష్ణుమూర్తికి పూజ చేసుకుంటే చాలా మంచిదంటండి. నాగశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారంట. ఇంక ఇవాళ అయితే మనం ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా సక్సెస్గా జరుగుతుందంటండి. నేనైతే భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత కోసం ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అందరూ తప్పకుండా చూసేయండి. ఇంక ఇప్పుడైతే మా చిన్ను నిద్ర లేచాడండి. టైం అయితే 9 అవుతుంది. వాడికి ఏమైనా పెడదాం కదని నేను వంటగదిలోకి వెళ్ళి పిండి కలుపుతున్నాను అనమాట. ఈలోపు వీడు ఇటువైపు తిరిగి నేను ప్యాంట్ తీసేసాను కదా, డైపర్లోంచి ఇలా లాగుతున్నాడు అనమాట. దారంలాగా వస్తున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే చెప్పలేం కదా, గబుక్కున దారం తీసి నోట్లో పెట్టుకుంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ప్యాంట్ అయితే తీయను అనమాట. సరే స్నానం చేద్దాం కదని తీసేలోపు వీడి కనకార్యం చేస్తున్నాడు. ఇంకా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.